బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనలో మరో వీడియో బాంబు పేల్చింది. మొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఇవాళ వీరవాసరం జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు, మరి జనసేన నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు పైన అయితే తాజాగా ఒక మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే దానికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారిపోయాయి. మరి ఒక బాధితురాలు సోషల్ మీడియాలో ఇక వీడియోలు విడుదల చేస్తూ అయితే ఆమె జయప్రకాష్ నాయుడు పైన అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆర్థికంగా శారీరక మోసం జరిగిందని, ఇక తనను ప్రేమ పేరుతో అయితే నమ్మించి శారీరకంగా కూడా వాడుకోవడమే కాకుండా ఇక తన వద్ద నుండి సుమారుగా 10 లక్షల నగదు ఇంకా బంగారాన్ని కూడా తీసుకున్నారని చెప్పేసి కూడా ఆమె ఆవేదన అయితే వ్యక్తం చేశారు. తను ఆర్థికంగా మానసిక ఇబ్బందుల్లో అయితే ఉన్నానని, ఇక తనను తీవ్రంగా కూడా వేధిస్తున్నారని చెప్పేసి కూడా ఆ బాధితురాలైతే కన్నీరు పెట్టుకున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఆడియో కాల్స్ కావచ్చు, ఆడియో కాల్స్ కూడా ఇక బయటకు వచ్చాయి. మరి జనసేన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పేసి ఆమె తెలియజేస్తూనే ఇలాంటి నాయకుల వల్ల అయితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, తనకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఆమె కోరుతా ఉన్నారు. జయప్రకాష్ నాయుడు పైన గతంలో కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి కేసులు కూడా నమోదయ్యాయి. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏవైతే వివాదాలు కొత్తేమీ కాదని చెప్పుకోవచ్చు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎవరైతే పాలకోడేరు మండలం ఏదైతే శృంగవృక్షం అనే గ్రామంలో అయితే ఓటర్లకు డబ్బులు పంచుతూ అయితే పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మరి ఈ కేసులో కూడా ఆయన పైన అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది అప్పట్లో. మరి ఇకపోతే మరి ఎన్నికల కేసులో విచారణకు సరిగ్గా హాజరు కాకపోవడంతో ఇక కోర్టు ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి దీంతో పాటుగా కూడా సెప్టెంబర్ 2023లో కూడా పోలీసులు ఆయననైతే హైదరాబాద్లో అరెస్టు చేసి ఇక పాలకోడేరు పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. గతంలో ఒక భూ వివాదానికి సంబంధించి కూడా ఆయన పైన అయితే ఆరోపణలు వచ్చాయి. బాధితులకు అండగా ఉండాల్సినటువంటి నాయకుడే ఇక సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారని చెప్పేసి స్థానికంగా కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి జిల్లాల్లో ప్రత్యర్థులను ఇక బెదిరించడం, ఇక అధికారాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఏదైతే ఇబ్బందులకు గురి చేయడం వంటి ఆరోపణలు కూడా ఇతని పైన తరచుగానే వినిపిస్తూనే ఉంటాయి. మరి ప్రస్తుత ఈ రాసలీలల ఆడియోలు వైరల్ అవ్వడంతో అయితే జనసేన పార్టీలో కలకలం రేగుతోంది. మరి ప్రత్యర్థి పార్టీలు కూడా దీనిని అస్త్రంగా మార్చుకొని జనసేన పైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. పార్టీ అధిష్టానం దీనిపైన అయితే ఇంకా విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటి జయప్రకాష్ నాయుడు ఘటన కంటే ముందు కూడా జనసేన పార్టీకి సంబంధించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం సంచలనంగా మారింది. ఇది మనందరికీ తెలిసిందే. ఇక ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే చేశారు. మరి తనను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేశారని ఆమె అయితే ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకైతే రైల్వే కోడూరు పోలీసులు కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన అయితే భారతీయ న్యాయ సంహితలోని ఇక పలు సెక్షన్ల కింద అయితే చీటింగ్, ఇక లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశారు. వివాద సమయంలోనే ఇక సోషల్ మీడియాలో కొన్ని ప్రైవేటు వీడియో కాల్ రికార్డింగ్లు వైరల్గా మారిపోయాయి. మరి దీనిపైన అయితే ఏవైతే విపక్షాలు జనసేన ప్రభుత్వం పైన అయితే విమర్శలు కూడా గుప్పించాయి. ఈ ఘటనను జనసేన అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. మరి వాస్తవాలను తెలుసుకోవడానికైతే పార్టీ తరపున అయితే ఒక 3 సభ్యుల ఏదైతే నిజ నిర్ధారణ కమిటీని అయితే ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీ రైల్వే కోడూరును సందర్శించి ఇంకా ఎమ్మెల్యేతో పాటుగా కూడా పార్టీ యొక్క కార్యకర్తల నుంచి కూడా వివరాలు సేకరించింది. మరి పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయంలో కఠినంగా ఉంటారని, మరి తప్పు తేలితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవని కూడా పార్టీ ప్రకటించింది. మరి అరవ శ్రీధర్ ఈ ఆరోపణలు అయితే తోసిపుచ్చారు. మరి ఇది తన పైన జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర అని, మరి పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని చెప్పేసి అప్పట్లో మీడియాకు తెలియజేశారు అరవ శ్రీధర్ కూడా.
మరి ప్రస్తుతం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు కూడా ఇక ఈయన విషయంలో కూడా దాదాపుగా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మరి ఆర్థికంగా శారీరకంగా మోసం చేశారనే అంశం పైన బాధితురాలు కన్నీరు కూడా పెట్టుకోవడం జరిగింది. మరి వీడియోలు బయటకు రావడం ఇంకా వాటన్నింటిని చూస్తూ ఉంటే మాత్రం పార్టీలో అయితే ఇలాంటి వరుస ఘటనలు నాయకత్వానికి పెద్ద తలనొప్పిగానే మారాయని చెప్పుకోవచ్చు. నా పేరు మద్దాల విజయలక్ష్మి. నేను దేవరం ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని చెప్పి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత అక్కడ జయప్రకాష్ నాయుడు నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా నన్ను వచ్చాను ట్రై చేసుకుంటాను అంటే ఇష్టం అని చెప్పి నేను చేసుకోవాలని మీకు నాకు సెట్ అవుతుందని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా మా ఫోన్లు చేయడం ఆఫీస్లో చదివితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు నాకు ఏదైతే అది కూడా అయిపోయింది. మా ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా నాకు ఏదైనా అవసరం నాకు పెళ్ళి అయిపోయింది. అది కూడా నా భార్య వదిలేసింది. నేను అంటున్నాను నేను బాగా చూసుకున్నానని చెప్పి నేను తీసుకెళ్ళి ఇలా కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తల తర్వాత మాట్లాడి నేను చేపిస్తాను. ఈ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరైన తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఇల్లు డబ్బులు నన్ను అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, మా అమ్మలకు కూడా ఉన్నాయని చెప్పాను. చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవి నాకు కొంచెం పర్సనల్ ఉంది. అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది. లోన్ వచ్చిన తర్వాత నేనే ఇవ్వంటాను నీకు పెళ్లి తీసుకుంటుందని చెప్పి నేను తీసుకుని అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం నన్ను కొట్టడం ఇంకా అలా కొంచెం ఇష్టం ఉంది నాకు చేయడం అని చెప్పి నాకు కొంచెం ఇలా పుట్టిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని నన్ను ట్రీట్మెంట్ చూపించడం అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అన్నప్పుడు చేసి నాకు పెట్టేవాడండి. నాకు పెట్టినతో అందరికి ఇచ్చేవాడు. స్వీట్ అందరికి ఇచ్చి చెప్పేవాడు. తర్వాత గంజాయి తను తీసుకోవడం అలా మధ్యలో నన్ను కొట్టేయడం అని చెప్పి చాలా టార్చర్ పెట్టేవాడు. శారీరకంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడు. అసలు నేను తట్టుకోలేకపోలేదు. అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి వచ్చి అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నన్ను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తాగిన తర్వాత మళ్ళీ కొట్టేవాడు. ఇంకెలా చేస్తే నాకు గొడవలు అడిగి చెప్పేసి బయటకి వెళ్ళిపోతున్నాను. చెప్పేస్తానంటే అది మీరు ఫొటోస్ చేసి అన్ని ఉన్నాయని చెప్పేసి అని చెప్పానండి. కంటే కలిసి వీడియో ఉంది, ఫొటోస్ కూడా మేము కలిసి వీడియో కూడా ఉన్నాయి. అంటే ఇంకా బయట చెప్పేసి నా